అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. భక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత వచనాలు తెలియచేస్తూ, వేదసారములో అనేకమైనటువంటి మంత్రాలకు మనం అర్థాలను, విజ్ఞానాన్ని, వేదములో ఉండేటువంటి రహస్యాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వేదానికి తలమానికమైనటువంటి కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ శాఖలో ఉన్నటువంటి 4వ అధ్యాయం 4వ కాండ ఈ వేద పురుషుడికి సంబంధించినటువంటి ఈ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని అంతా కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా రుద్రాధ్యాయ ప్రారంభము, రుద్రాధ్యాయంలో ఉండేటువంటి దిక్ నమస్కారములు ఏ విధంగా చేయాలో కూడా మనం తెలుసుకొని ఉన్నాం. ఇక్కడ అన్యతర నమస్కారములతో కూడుకున్నటువంటి యజస్సులు అనేకముగా ఉన్నాయి. అందులోనే మనము 2వ అనువాకంలో మొదటి ఫనసను పూర్తిగా మనము తెలుసుకున్నాం. అందులో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః అనేటువంటి వాక్యం వరకు కూడా మనం విన్నాం. ఇక్కడ స్థపతి అనేటువంటి పేరు ఒకటి వస్తోంది. మనము ఏదైనా యజ్ఞము చేయాలన్నా, యజ్ఞము అనగా అక్కడ సమిధలను తెచ్చి హోమము చేయడమే యజ్ఞము కాదు. ఏ పని అయినా శ్రద్ధగా చేసేటువంటి పని, ఉత్కృష్టమైనటువంటి పని, ఒక పెళ్లి చేయాలన్నా యజ్ఞం అన్నట్టే, ఒక ఇల్లు కట్టినా యజ్ఞం అన్నట్టే, ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలను మనం తీసుకున్నా కానీ అది యజ్ఞము అనేటువంటి సంబోధనతో మనం చేయొచ్చు. ఒక యజ్ఞాన్ని చేయాలి అంటే అక్కడ మనకు అనేకమైనటువంటి ఆయుధాలు అవసరం. అవి ఏ రకమైనటువంటి ఆయుధాలు అనగా భూమి చదును చేయడానికి ఉండేటువంటి, మనం ఇప్పుడు మామూలుగా లెవెల్ అని అంటున్నాం. దాన్ని చూడడానికి ఒక వ్యక్తి కావాలి, అతన్ని మనము ఇంజనీర్ అని పిలుస్తున్నాం. సంస్కృతంలో విశ్వకర్మ అని పేరు. విశ్వాన్ని నిర్మించినటువంటి వాడు విశ్వకర్మ. ఆ విశ్వకర్మ యొక్క తత్వం ఏదైతే ఉంటుందో ఆయనని మనం స్థపతి అని కూడా పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ తాను చేసేటువంటి బంగారమే కావచ్చు, లేక అనేకమైనటువంటి కొయ్యలే కావచ్చు, ఉండేటువంటి భవనములే కావచ్చు, ఇవన్నీ నిర్మించేటువంటి వాడు. ఈ నిర్మించేటువంటి వాడు ఎవరు అని అంటే ఆయన శివుడే అని అంటున్నాం. అనగా తనను తానుగా వ్యాప్తి చేసుకొని 10 మందికి ఉపయోగపడుతూ ఉపయోగించుకునే విధముగా ఉండేటువంటి వ్యక్తి ఒక శివుడే, శివతత్వమే, శివుని యొక్క రూపమే అని మనం అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగా ఈ స్థపతి అనేటువంటి పదానికి వ్యుత్పత్తి ఈ విధంగా చెబుతూ ఉంది సంస్కృత వ్యాకరణంలో. సర్వత్ర స్థతాచ సర్వస్య పాతాచ స్థపతి. స్థపతి అనగా అంతటా ఉండేటువంటి వాడు, స్థిరముగా ఉండేటువంటి వాడు అని అర్థం స్థపతి అని. అక్కడ అన్నింటినీ రక్షించేటువంటి వాడు, అందముగా తీర్చిదిద్దేటువంటి వాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధముగా లోహితమే రోహితాయ స్థతాచ స్థాప్యాచ స్థపతి అనేటువంటి వాక్యాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ లోహమే కావచ్చు, ఇంకా కొయ్యలే కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటిని అందమైనటువంటి రూపముగా మలిచి మనకు చూయించేటువంటి వాడు స్థపతి అవుతున్నాడు. ఒక దేవాలయాన్ని కట్టాలి అంటే అనేకమైనటువంటి కోష్టములు ఉంటాయి. మామూలుగా ఏదో మనం చేసుకుంటూ ఉన్నాము,
ఒక 4 పిల్లర్లు వేసేసి పైన చెత్తు వేసి లోపల శివలింగమో లేక విష్ణుమూర్తి విగ్రహమో అమ్మవారి విగ్రహమో పెడితే సరిపోతుంది అనేటువంటి భావం మనకు ఎంతో మందికి ఉంటుంది. కానీ ఆ విధముగా చేయకూడదు. ఒక దేవాలయాన్ని మనం నిర్మించుకుంటే తరతరాలుగా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది? అప్పుడు మనం ప్రతిష్ఠ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి యజ్ఞాచారులు ఈ విధమైనటువంటి మంత్రాలను పలుకుతూ ఉంటారు. స్వాగతం దేవదేవేశ మద్భాగ్యత్వమిహాగతః ప్రాకృతం త్వమిమం దృష్ట్వా బాలవత్ పరిపాలయ. దేవదేవ, నీకు స్వాగతం మేము పలుకుతూ ఉన్నాం. స్వాగతం దేవదేవేశ మద్భాగ్యత్వమిహాగతః. నా యొక్క భాగ్యము నేను నిన్ను ఇక్కడికి పిలుస్తూ ఉన్నాను. మద్భాగ్యత్వమిహాగతః ప్రాకృతం త్వమిమం దృష్ట్వా. నీవు మమ్మల్ని చల్లగా చూడు. ఏ విధముగా అంటే బాలవత్ పరిపాలయ. ఒక తల్లి తండ్రి తన యొక్క పిల్లల్ని ఏ విధముగానైతే లాలిస్తూ ఉంటారో ఆ విధముగా మమ్మల్ని లాలన చేస్తూ మా యొక్క బాగోగులను చూడండి. అది ఎప్పటి వరకు అంటే యావత్ చంద్రావణి సూర్య. ఈ యొక్క భూమి, అవని అనగా భూమి, యావత్ చంద్రుడు సూర్యుడు ఎంతకాలమైతే ఉంటారో అంతకాలములు పూర్తిగా కూడా మమ్మల్ని బాగుగా చూడు, బాగు చేస్తూ చూడు. యావత్ చంద్రావణి సూర్య తిష్టంత్య ప్రతిఘాతినః తావత్వయాత్ర దేవేశస్తేజో భక్తానుకంపయ అని మనం అక్కడ ప్రతిష్ఠిత మంత్రాలలో ప్రాణప్రతిష్ఠ చేసి ఆ పరమేశ్వరుడికి మనం చెప్తాం. ఇక్కడ అనగా ఈ దేవాలయాన్ని మనం పూర్వము కట్టిన దేవాలయాలు చూడండి. మహర్షులు, సిద్ధులు, తపస్సులు చేసేటువంటి లింగములన్నీ కూడా హస్త ప్రమాణం, ముష్టి ప్రమాణం మాత్రమే ఉంటాయి. రాజులు, రాజ్యాలను ఏలేటువంటి వాళ్ళు వీరందరూ కట్టేటువంటివన్నీ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాయి. అనగా ఇప్పుడు కాకతీయులు కట్టినటువంటివి కానీ, పల్లవ రాజులు కట్టినటువంటివి కానీ, ఆ యొక్క దేవాలయాలు మనం చూస్తే అందులో ఉండేటువంటి లింగ ప్రమాణం చాలా ఎక్కువగా ఉంటాయి. అదే మనం జ్యోతిర్లింగంలో 1, 2 విడిచిపెడితే మిగిలినవన్నీ కూడా ముష్టి ప్రమాణం అనగా ఎవరి యొక్క పిడికిలి ఎంత ఉంటుందో ఆ పిడికిలి సమానముగా, గుండె ప్రమాణముగా ఉంటాయి. ఏ విధముగా ఆ స్థపతి నిర్ణయం చేసి కట్టాల్సినటువంటి దేవాలయముల యొక్క లక్షణము, గర్భాలయంలో దేవుడు ఏ రకంగా ఉండాలి అనేటువంటి నిర్ణయాన్ని చేసేటువంటి వాడు స్థపతి అని అంటాం. ఇక్కడ గర్భాలయ ప్రవేశం నిషిద్ధం. కేవలం మానవులకందరికీ కూడా నిషిద్ధం. కేవలం ఎవరికి ఆ గర్భాలయ ప్రవేశం ఉంటుంది అంటే దేవాలయంలో అర్చకత్వం చేసేటువంటి వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఈ గర్భాలయంలో ఉండేటువంటి విగ్రహాల యొక్క ప్రమాణము, కొలతలు ఏ విధంగా ఉన్నాయి అని మనము కశ్యప శిల్పశాస్త్రం లాంటి గొప్ప గ్రంథాల్లో మనం తెలుసుకోవచ్చు. 8 దిక్కులు, కోష్టములు ఏర్పాటు చేస్తారు. అదే విధముగా భూమిలో ఎంత భాగం ఉండాలి, ఆ ఉన్నప్పుడే దేవాలయం గట్టిగా నిలబడుతుంది. అలా ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా క్షేత్రాలు అని మనం చెప్తున్నాం. క్షేత్రము అనగా వ్యవసాయ క్షేత్రాన్ని క్షేత్రమని అంటాము, దేవాలయాన్ని క్షేత్రము అని అంటాము. ఈ విధముగా శరీరాన్ని కూడా క్షేత్రము అని అంటాం. ఈ క్షేత్రములన్నింటికీ పతి క్షేత్రాణం పతయే నమః అని అంటున్నాం. ఈ క్షేత్రములన్నింటికీ పతి ఎవరు, అధిపతి ఎవరు అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి మనము నిలపాలి ఒక దేవాలయంలో అంటే మనము చేయాల్సినటువంటి క్రతువులు చాలా ఉన్నాయి. ఒక దేవాలయం కట్టాలి అంటే కేవలం గర్భాలయం ఒకటి కడితే సరిపోదు. ఈ గర్భాలయ ప్రవేశం వ్యవధి, గర్భాలయ ప్రవేశ నిషిద్ధము ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ గర్భాలయంలోకి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు గర్భాలయ ప్రవేశం చేయకూడదు. అక్కడ అర్చకులు సూచించిన విధానముగానే మనం చేయాలి. అది ఏ విధంగా ఉంటుంది గర్భాలయ ప్రవేశము? గర్భము అనగా మనకందరికీ తెలుసు, తల్లి కడుపుని గర్భము అని అంటాం. అనగా ఈ జన్మించడానికి పశుపక్షాదులన్నింటికీ గర్భములు ఉన్నాయి. ఆ గర్భ ప్రవేశం ఎవరు చేస్తున్నారు అనగా మనకు శంకర భగవత్పాదాచార్యుల వారు భజగోవింద స్తోత్రంలో ఇచ్చారు. పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం అని మనకు ఈ వాక్యం. మనిషి పుడుతూ చస్తూ ఈ విధముగా తన యొక్క జీవితాన్ని అంతా కూడా చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ పుణ్యపు కర్మలు, పాపపు కర్మలు అనేటువంటివి 2 విధాలుగా ఉన్నాయి. అవి ఏమిటి అంటే స్వదాన పుణ్యేన భవేద్ ధనాఢ్యః, ధనాఢ్య భావేన కరోతి పుణ్యం, పుణ్యాదవశ్యం స్వర్గం ప్రయాతి, పునర్ధనాఢ్యః పునరేవ ధన్యః. తాను చేసినటువంటి అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి దానములు ఏవైతే ఉన్నాయో అవి న్యాయార్జితముగా ఉండాలి, అన్యాయార్జితములుగా ఉండకూడదు. న్యాయార్జితము అనగా తానుగా కష్టపడి సంపాదించినటువంటి ద్రవ్యము స్వార్జితము అని అంటారు. ఉత్తమం స్వార్జితం విత్తం, ఆ స్వార్జిత ధనమే తన ధనం అవుతోంది. మధ్యమం పిత్రార్జితం,
తండ్రుల దగ్గర నుండి పితృదేవతల దగ్గర నుండి వచ్చేటువంటి వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తిని మధ్యమ ఆస్తి అని అంటారు. మధ్యమం పిత్రార్జితం, అధమం భ్రాతృవిత్తంచ. అన్నదమ్ముల దగ్గర కొట్లాడి తీసుకునేటువంటి ద్రవ్యం అంతా కూడా అది అధమమైనటువంటి ద్రవ్యం. దాన్ని పుణ్యపు కర్మలకు వాడకూడదు. స్త్రీ విత్తమం అధమాధమం. స్త్రీల దగ్గర నుండి డబ్బులు తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా అత్తగారింటి నుండి డబ్బు తెచ్చారు, అది వాడుకుంటాము అనగా అది అధమమైనటువంటి అధమాధమము అని అంటున్నారు. కావున ఒక కన్యను దానం చేస్తే తాను చేసినటువంటి పాపములన్నీ నశించి తన యొక్క పితృదేవతలందరూ కూడా సాక్షాత్తు పరమేశ్వర సాయుధ్యాన్ని, బ్రహ్మలోక సాయుధ్యాన్ని, విష్ణులోక సాయుధ్యాన్ని పొందుతారు అని మనకు మత్స్యపురాణాది గ్రంథములన్నీ కూడా తెలుపుతున్నాయి. వాళ్ళు కన్యను పెంచి మనకు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు మనం వారిని, ఇంటికి వచ్చినటువంటి కన్యను దాసదాసీలాగా కాకుండా పుత్రిక వలె చూడాలి, ఒక స్నేహిత వలె చూడాలి. ఆ విధముగా మనకు వేదోక్తమైనటువంటి గ్రంథములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ క్షేత్రాన్ని నిర్మించాలి అనగా స్వార్జిత ధనములో కొంత భాగమైన తాను దానం ఇవ్వాలి. అదే స్వదాన పుణ్యేన భవేద్ధనాఢ్య. స్వదాన పుణ్యము, నీవు చేసినటువంటి దానములు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యపు కర్మ వల్ల నువ్వు ధనాఢ్యుడివి అవుతున్నావు. ధనాఢ్యుడు అనగా కేవలం డబ్బులు ఉంటే ధనాఢ్యుడు కాడు, డబ్బు లేకున్నా ధనాఢ్యుడే. వారికి గౌరవం ఉంటుంది, విద్య ఉంటుంది, ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కలిగినటువంటి వాడు ధనాఢ్యుడు అవుతున్నాడు. స్వదాన పుణ్యేన భవేద్ధనాఢ్య, ధనాఢ్యభావేన కరోతి పుణ్యం. వీడికి ధనాఢ్యుడు అవుతేనే కదా వాడు పుణ్యం చేస్తాడు. అలా పుణ్యపు కర్మలు చేయాలి అంటే వాడు ధనాఢ్యుడు కావాలి. అందుకని దానము చేయాలి. ఆ దానము చేయడం వల్ల ధనాఢ్యుడు అవుతున్నాడు. ధనాఢ్యభావేన కరోతి పుణ్యం. పుణ్యాదవశ్యము స్వర్గం ప్రయాతి. ఈ పుణ్యము చేసినటువంటి వాడు స్వర్గాన్ని అధిరోహిస్తూ ఉన్నాడు. స్వర్గము అనగా ఎక్కడ? మనకు కనపడని ఎక్కడో లోకంలో ఉంటుందా అనేటువంటి ప్రశ్నను కూడా మనం వేసుకోవచ్చు. కాదు, భూమి మీద బతికినప్పుడే మనం స్వర్గంలో బతికినట్టు లెక్క. మనం తల్లిదండ్రులకు సేవ చేస్తూ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడే మనం స్వర్గంలో ఉన్నట్టు లెక్క. మన వద్ద మన పిల్లలు మన దగ్గరే ఉండి చదువుకుంటున్నారు, మన దగ్గరే ఉండి ఉద్యోగం చేస్తున్నారు అంటే మనం స్వర్గంలో ఉన్నట్టు లెక్క. మనం 10 మందికి సహాయం చేసి చదివిస్తున్నాము, 10 మందికి భోజనం పెడుతున్నాము అంటే మనం స్వర్గంలో ఉన్నట్టే. ఈ విధముగా పుణ్యాదవశ్యం స్వర్గం ప్రయాతి పునర్ధనాఢ్య పునరేవ ధన్య. వీడు మళ్ళీ చచ్చిన ధనాఢ్యుడై పుడుతున్నాడు అని మనకు చాణక్య నీతి శాస్త్రం తెలుపుతూ ఉంది. ఈ విధమైనటువంటి ద్రవ్యముతో పరమేశ్వరుని యొక్క దేవాలయం కానీ, విష్ణుమూర్తి దేవాలయం కానీ ఆ స్థపతి నిర్మాణం చేస్తాడు. ఆ స్థపతి చేసినప్పుడు దేవాలయ భాగములు ఏ విధంగా ఉండాలి అని అంటే అంతరాలయము, గర్భాలయము, అదేవిధముగా ముఖమండపము, నృత్య మండపము, వచన మండపము, నాట్య మండపము, ఉత్సవ మంటపము, స్నపన మంటపము అని ఈ విధముగా సప్త ప్రాకారాలు అనగా 7 గోడలతో కూడి ఈ దేవాలయ నిర్మాణం చేయాలి. దేవాలయమే ఎందుకు నిర్మాణం చేయాలి అనే ప్రశ్నను మనం వేసుకోవచ్చు. ప్రతి వ్యక్తి చదువుకి దేవాలయమే మూల కారణం. దేవాలయంలోనే చదువులన్నీ కూడా జరిగినాయి. చదువుకున్నారు అప్పుడు, ఇప్పుడు చదువుకుంటున్నారు. ఆ విధముగా దేవాలయాలు పూర్తిగా చదువుకు ఉపయోగపడ్డటువంటివి. అదే విధముగా తాను ఏదైనా గ్రామంలో చేసినటువంటి తప్పులు కానీ ఇంకా ఏవైనా విషయాలు కానీ మాట్లాడాలి అంటే దేవాలయం వద్దకు వెళ్ళే మాట్లాడేవాళ్ళు. అది ఎందుకు అంటే దేవాలయం పరిసరాలు అంత పరిశుభ్రముగా ఉండేటువంటివి. అక్కడికి వెళ్ళినటువంటి వాడు భయంతో ఉంటాడు, కావున నిజమే చెబుతాడు అనేటువంటి ఉద్దేశంతో దేవాలయాన్ని ఎంచుకునేటువంటి వాళ్ళు మన పెద్దలు కూడా. ఆ విధముగా దేవాలయ ప్రవేశాన్ని చేసినప్పుడు దేవాలయంలో గర్భాలయ ప్రవేశాన్ని చెయ్యాలి అని అంటే కేవలం అర్చకుడు మాత్రమే చెయ్యాలి. నేను ఇక్కడ ధర్మకర్తను నేను చేస్తాను అంటే అది తప్పు అవుతోంది అని మనం తెలుసుకోవాలి. కశ్యప శిల్పశాస్త్రం ఈ విధానం అంతా కూడా మనకు తెలిపింది. అదే విధముగా మరి పాపము చేసినటువంటి వాడు పాపపు కర్మలు చేయడం వల్ల వాడు ఏ విధమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకు చాణక్య నీతి శాస్త్రంలో తెలిపినారు. ఈ విధంగా అదాన దోషేన భవేద్దరిద్ర, దరిద్ర దోషేన కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రీ పునరేవ పాపి. తాను చేసినటువంటి పాపపు కర్మల వలన దానము చేయడు. దానము చేయకపోవడం వలన దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. దరిద్రము అనుభవించడం వలన నరకాన్ని పొందుతూ ఉన్నాడు. నరకాన్ని పొందడం వలన మళ్ళీ పాపిగా ఇక్కడే భూమిపైన జన్మిస్తూ ఉన్నాడు. ఈ విధముగా
పుణ్యపు కర్మలు చేసినటువంటి వాళ్ళు, పాపపు కర్మలు చేసినటువంటి వాళ్ళ విధానం అంతా కూడా మనకు నీతి శాస్త్రం ఈ విధంగా చెబుతోంది. నీతి శాస్త్రం చాలా అద్భుతమైనటువంటి శాస్త్రం. ప్రతి వ్యక్తి ఆచరించదగింది, ఆచరించేటువంటి విషయము, ఏది చేయకూడదు అనేటువంటి విషయం కూడా మనకు ఈ నీతి శాస్త్రం అంతా కూడా చెబుతూ ఉంది. అలా దేవాలయ నిర్మాణాన్ని చెయ్యాలి అంటే ఆ స్థపతులు అనేకముగా కష్టపడి రాతిని, అదే విధముగా లోహాన్ని అక్కడ దేవాలయానికి ఏర్పాటు చేయవలసినటువంటి విధానాన్ని అంతా కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అందుకని ఆయనను స్థపతి అని అంటారు. అనగా స్థిరంగా ఉంచేటువంటి వాడు స్థపతి అవుతున్నాడు. ఈ విధముగా స్థపతయే వృక్షాణాం పతయే నమః, అనేకమైనటువంటి వృక్షాలకు కూడా తాను పతి అవుతున్నాడు అని ఈ రెండవ అనువాకంలో మొదటి పనసను పూర్తి చేసినారు మాండవ్య మహాముని అనుష్ఠానంలో. అదే విధముగా రెండవ మంత్రం ఇక్కడ యజస్సు ఏ విధంగా ఉంది అంటే నమో మంత్రినే వా నిజాయ కక్షాణాం పతయే నమః. మంత్రినః అనగా ఏంటి అంటే మంత్రముల అంటే కావు. మంత్రినః అంటే ఆలోచనలు చేసేటువంటి వాడు. ఇప్పుడు ఒక రాజ్యం ఉంది, రాజు ప్రధానముగా కూర్చొని ఉంటాడు, కానీ ఆలోచనలు ఆ తర్వాత అక్కడి నుండి ఏవైతే నిర్ణయాత్మకమైనటువంటి విషయాలు ఉంటాయో వాటన్నింటినీ ఇచ్చేటువంటి వాడు అక్కడ మంత్రి అవుతున్నాడు. ఆ ఆలోచనల పరిపూర్ణముగా ఉండేటువంటి మంత్రి స్వరూపం ఇక్కడ పరమేశ్వరుడు అవుతున్నాడు. నమో మంత్రినే వా నిజాయ కక్షాణాం పతయే నమః. మంత్రినః అంటే ఆలోచన చేయగలిగినటువంటి వాడు, ఆలోచనలు కలిగినటువంటి వాడు. అదే విధముగా రాజసభల యందు మంతనము చేసేటువంటి వాణ్ణి మంత్రి అని పిలుస్తూ ఉంటారు. సమర్థుడు కావున ఆయనను మంత్రి అని అంటారు. అలాంటి మంత్రి స్వరూపముగా ఉండేటువంటి పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. నమో మంత్రినే వాణిజాయ కక్షాణాం పతయే నమః. వాణిజః అనేటువంటి పదం నుండే వాణిజ్యము అనేటువంటి పదం పుట్టినది. ఇక్కడ సంస్కృత పదాలు చాలా ఉన్నాయి. అందులో నుండే అనేకమైనటువంటి పదాలన్నీ కూడా మనము వాడుకునేటువంటి భాషలు ఎన్ని ఉన్నా అందులో ప్రతి భాషలో 4 పదాలైనా సంస్కృత పదాలు ఉంటాయి. అందులోనే వాణిజః అనగా వాణిజ్యము అని అర్థం. అలాంటి వర్తకాన్ని కాపాడేటువంటి వాడు పరమేశ్వరుడు అవుతున్నాడు. వర్తకాన్ని కాపాడుతున్నాడు, వర్తకులకు ప్రభువు కూడా అవుతున్నాడు. అందుకని వాణిజాయ కక్షాణాం పతయే నమః. వనములో కక్ష అనగా వనములో ఉండేటువంటి తుప్పలు అని మనం అర్థం చేసుకోవచ్చు, అనగా పొదలు అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పొదలను ఆశ్రయించి ఉండేటువంటి అనేకమైనటువంటి పశుపక్షాదులను రక్షించేటువంటి వాడు ఈ పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుడికి నేను నమస్కారం చేస్తున్నాను. నమో మంత్రినే వా నిజాయ కక్షాణాం పతయే నమః అనేటువంటి యజస్సుకు ఈ రకమైనటువంటి అర్థం మంత్రి. అదే విధముగా ఈ వాణిజ్యము, ఈ అడవుల్లో ఉండేటువంటి చిన్న చిన్న చెట్ల సమూహాలు, వీటన్నింటినీ కూడా రక్షించేటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయనకు మేము నమస్కారం చేస్తున్నాము అని ఈ యొక్క యజస్సుకు అర్థం. అదే విధముగా 11వ యజస్సు నమో భువంతయే వారివస్కృత యౌషధీనాం పతయే నమః. భువంతయే అనే అర్థాన్ని భూమిని పూర్తిగా విస్తరించినటువంటి వాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. భూమిని విస్తరింప చేసినటువంటి వాడు, విస్తరించినవాడు, విస్తరింప చేసినటువంటి వాడు. అఖండముగా ఈ భూమి ఏ విధముగా ఉంటుంది అనే ప్రశ్న మనం వేసుకుంటే ఒక రుద్రాక్ష ఆకారంలో ఉంటుంది. ఈ రుద్రాక్ష ఆకారంలో ఉండేటువంటి భూమికి మొత్తం ప్రపంచంలో భూమి 20%, నీళ్లు మొత్తం కూడా 80%, అంటే 20 పాళ్ళు మాత్రమే భూమి ఉంది. ఆ భూమిని విస్తరణ చేసినటువంటి వాడు పరమేశ్వరుడు. అలాంటి భువంతయే, ఈ భువనాన్ని అంతా కూడా రక్షించేటువంటి భువన రక్షకుడు ఎవరైతే ఉన్నారో ఆ శివుడికి నేను నమస్కారం చేస్తున్నాను. వారివస్కృతాయ అని అంటున్నాము, అనగా ధనాన్ని ఇచ్చేటువంటి వాడు అని అర్థం. ఆ ధనము ఏదైతే ఉందో, ధనము అంటే బుద్ధి గుణము లేక శీల గుణము, ఇవన్నీ కూడా ధనము కిందకే వస్తాయి. వీటన్నింటినీ మనిషి లోకంలో బతకడానికి ఏర్పాటు చేసుకోవలసినటువంటి అనేకమైనటువంటి అంశాలకు హేతుభూతమైనటువంటి కారణ స్వభావం కలిగినటువంటి వ్యక్తి శివుడు అవుతున్నాడు. అలాంటి వాడిని వారివస్కృత అని పిలుస్తాం. అలాంటి వారివస్కృతుడైనటువంటి పరమేశ్వరుడికి నేను నమస్కారం చేస్తున్నాను. అనగా భువంతయే, భూమి మీద బతికి ఉన్నటువంటి చరాచర జీవులకు అన్నపానాదులకు లోటు లేకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు శివుడు అవుతున్నాడు. అలాంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యజస్సుకు అర్థం. అదే విధముగా ఓషధీనాం పతయే నమః. ఔషధాలు,
ఔషధములు అనగా ఏమిటి? ఇప్పుడు మనకు అంగట్లో దొరికేటువంటి మందులు మాత్రలు కావు, అనేకమైనటువంటి వృక్షాల నుండి మనకు వచ్చేటువంటి ఔషధాలు చాలా ఉన్నాయి. వాటి ద్వారా మనకు ఉండేటువంటి రోగాలన్నింటినీ కూడా తొలగిస్తాయి. వాటన్నింటికి ఏ ఏ ఔషధములు ఉన్నాయో ఆ ఔషధములకు ప్రధానమైనటువంటి వైద్యుడు అవసరం. వైద్యుడు లేని ఔషధం ఎందుకు పనికిరాదు. అలాంటి ఔషధాలు ఏర్పాటు చేయడానికి, చికిత్స చేయడానికి పరమేశ్వరుడు అక్కడ వైద్యుని రూపంలో మనిషిని, మానవుణ్ణి, ఈ చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవిని కూడా బ్రతికిస్తూ ఉన్నాడు. అలాంటి ఔషధపతి అయినటువంటి ఆ శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ 11వ యజస్సు యొక్క అర్థం. భట్టభాస్కరుల వారు ఈ భూమికి ఆధారమైనటువంటి వాడు అని కూడా ఈ భువంతయే అనేటువంటి వాక్యానికి అర్థాన్ని రాసినట్టుగా మనకు రుద్రాధ్యాయం అనేటువంటి గ్రంథం తెలుపుతూ ఉంది. ఇక్కడ ఈ భూమికి ఆధారమైనటువంటి వాడు అంటే భూమిని పట్టుకొని మోసేటువంటి వాడు కాదు. ఈ భూమి మీద ఉండేటువంటి చరాచర సృష్టిలో ఉండేటువంటి, జగత్తులో ఉండేటువంటి ప్రతి అణువు బతుకుతోంది అని అంటే ఆ అణువుకు ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ శివుడు అని అర్థం. ఇక్కడ అణువు అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. ఉదయాన్నే మనకు సూర్యరశ్మి ఇంట్లో పడుతూ ఉంటుంది. ఆ సూర్యరశ్మి పడ్డప్పుడు ఆ సూర్యుడి నుండి వచ్చేటువంటి ధూళి ఏదైతే ఉంటుందో మన కంటికి చిన్నగా కనపడుతూ ఉంటుంది. ఆ ధూళిని 6 భాగాలు చేస్తే అందులో ఒక భాగం అణువు. అణువు కన్నా చిన్నవాడు అని అంటాం. అణువు కన్నా చిన్నవాడు, అన్నింటికన్నా మిన్నవాడు, అన్నింటికన్నా పెద్దదైనటువంటి వాడు. ఆ అణువు అంటే కంటికి కనిపించినటువంటి స్థితిలో ఉండేటువంటి రూపాన్ని తాను ధరించి ఉన్నటువంటి వాడు ఈ శివుడు అవుతున్నాడు. అలాంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని భట్టభాస్కరుల వారు తెలిపినట్టుగా మనకు ఈ యజస్సు ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అదే విధముగా 12వ యజస్సు ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పతయే నమః. ఉచ్చైర్ఘోషాయ గొప్పదైనటువంటి ధ్వని కలిగినటువంటి వాడు. అంటే ఈ 14 భువనాలలో అంతకంటే అమృతమైనటువంటి గొంతు ఇంకొకరికి లేనటువంటి వాడు. అనగా ఇక్కడ సంగీత ధ్వని కావచ్చు, లేక ఘోరమైనటువంటి ధ్వనే కావచ్చు, ఏ ధ్వనైనా తన యొక్క గొంతు నుండి వచ్చేటువంటి శబ్దము గంభీరంగాను మాధుర్యంగాను కలిగినటువంటి వాడు ఈ శివుడు. ఆయనను ఉచ్చైర్ఘోషాయ అద్భుతమైనటువంటి స్వరాన్ని మనకు అందించేటువంటి వాడు, మనకు వినిపించేటువంటి వాడు. ఆయనకు నేను నమస్కరిస్తున్నాను. ఆక్రందయతే, ఆక్రందన అని అంటున్నాం మామూలుగా మనం. ఆక్రందనలు అంటే ఏడుపు అని అర్థం. శత్రువులను ఏడ్పించేటువంటి వాడు, చీల్చి చెండాడేటువంటి వాడు. ఆయనకి నిన్ను నమస్కరిస్తున్నాను. ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పతయే నమః. పత్తీనాం అనగా పాదచారులు అని అర్థం. అంటే భూమి మీద నడిచేటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా కాపాడేటువంటి వాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధముగా ఈ వేదములోని ఈ రుద్రాధ్యాయంలో ఈ 2వ అనువాకంలో ఉన్నటువంటి యజస్సులను మనం సంపూర్ణం చేసుకుంటూ ఉన్నాం. ఈ విధముగా మరొక ధారావాహిక ద్వారా వేదమంత్రాల అర్థసారాన్ని, విజ్ఞానాన్ని మీకందరికీ తెలియజేయడానికి ఈ వేదసారం మళ్ళీ ఇంకొక ధారావాహిక ద్వారా మనం కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.